వీరికి ప్రథమార్ధ ఏళ్ళనాటి శని సంచార స్థితి ఉండగా వచ్చినటువంటి ధనత్రయోదశి పండగ, రాశిలోనే రాహు సంచార స్థితి, తృతీయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, అర్ధాష్టమ కుజుడు, సప్తమ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధుడు కలిసి సంచారం చేయడం, భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం చేయడం, వ్యయంలో శని భగవానుడు ఉన్నప్పుడు లక్ష్మీదేవిని ఎలా పూజ చేసి ఆహ్వానం పలకాలి అన్నట్లయితే పూజా మందిరంలో పసుపు రంగు కలిగినటువంటి లేదంటే ఎర్రటి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కూష్మాండ దీపాన్ని పెట్టడం, సింహద్వారం బయట శనగపప్పుతో కూడుకున్నటువంటి పిండిని ఏర్పాటు చేసి నువ్వుల నూనెను, కొబ్బరి నూనెను, వేరుశనగ నూనెను 3 నూనెలను కలిపి దీపాన్ని పెట్టడం